దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేకున్నటి రీతిగా ఆయన పరిశుద్ధ పాద సముఖములో నిలిచుండే చక్కటి ధన్యత మనకి ఇచ్చాడు. అవును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు సమస్తమైనటువంటి మహిమా ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. ఎదురు చూస్తున్నారా? రైట్, రండి. మీ అందరిని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొస్తుండీ. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరవండి. ఒకవేళ లేని పక్షాన్ని చదువుతున్న నా మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడు మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన నీ ప్రేమ, నీ కృపాతిశయమును బట్టి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవిస్తున్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి, నీ కాంతి, నీ ప్రభావం మాలో ఉంచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు నేర్చుకునే కృప దయచేసి మీకు వందనాలు. ఇది బట్టి నీ కృపలో జ్ఞానమును గ్రహించే శక్తిని దయచేసి ఘనత మహిమ మీరే పొంది యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. చదవనటువంటి మాట అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి చేత పట్టబడిన తర్వాత ఏ విధంగా తనను తాను ప్రభు కొరకు సమర్పించుకున్నాడు, ప్రభు కొరకు ఏ విధంగా జీవించాడు, ఇలాంటి అనేక సత్యాలను ఆయా సంఘాలకు అనగా రోమా పత్రిక నుండి రాస్తూ వస్తున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి లేక ప్రతి దైవజనుడు ఇలాంటి ఒక నిర్ణయాన్ని మనము తీసుకోవాలి. దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక తీక్షణ ఉన్నటువంటి పరిశుద్ధుడు అంటారు. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఆ వ్యక్తికి లేక పరిశుద్ధులుగా ఉన్నవారికి తమ తమ సొంత సామర్థ్యాలు ఏమాత్రం ముఖ్యం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలను తెలుసుకోవడమే వారికి ముఖ్యం. ఎవరికండి? చెప్పాలి, ఎవరికి? పరిశుద్ధులకి. ఎస్, ఆధ్యాత్మిక తీక్షణ ఉన్నటువంటి పరిశుద్ధులు లేక పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు తనకు ఎదురవుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని అలవోకగా జరిగినటువంటి సంఘటనలుగా వారు పరిగణించారు. వారు తమ ఆధ్యాత్మిక జీవితం, వ్యావహారిక జీవితం గురించినటువంటి వేరువేరు ఆలోచనలు చేయరు. వారు తమ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలోనూ యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకుంటారు. ప్రతి సందర్భంలోనూ తమకు తాము యేసుక్రీస్తు వారికి అప్పగించుకోవడానికి సిద్ధపడతారు, లేదా సమర్పించుకోవడానికి సిద్ధపడతారు. ఈరోజు పిల్లరా, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి రంగంలో కూడా మనము యేసుక్రీస్తు ప్రభు వారిని వాస్తవికంగా వెల్లడి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని అనుగ్రహిస్తూ కోరుకుంటున్నాడు. ఆయన ఇప్పుడున్న ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి రంగంలో కూడా ఆయన బిడ్డలుగా, ప్రాముఖ్యంగా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు ఆయనను వాస్తవికంగా వెల్లడి చేయాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పిల్లరా, ఈ విషయాన్ని మనము మర్చిపోకుండా ఉండడానికి, ఈ విషయాన్ని మనము విసర్జించుకుని ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ హెచ్చరికను మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దన్న విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. చాలా సందర్భాల్లో మన గురించి మనం ఆలోచించినప్పుడు మనం చేసినటువంటి ఆ మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి మనకు గొప్పగా కనపడతాయి. అవును కదా? నేను చాలా గొప్ప పని చేశాను, ఒక చిన్న మంచి పని చేసి దాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి
స్వభావము మనిషిది. అయితే మనం చేసినటువంటి మంచి పనులను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన నామాన్ని ఘనపరచడమే నిజమైన పరిశుద్ధుల లక్షణం. నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధులు ఇతరుల పట్ల చేసేటువంటి ప్రతి పని తాము యేసుక్రీస్తు ప్రభు వారికి చేసినట్లుగా పరిగణిస్తారు. వారు తమ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగుణంగా అనుగుణ్యం చేస్తారు. ఎందుకంటే పిల్లరా, మన ప్రభువు ప్రతి పనిలో కూడా తన తండ్రి చిత్తాన్ని చూశాడు, తన తండ్రి ఉద్దేశాన్ని కనుగొన్నాడు, తన తండ్రి ప్రణాళిక ఏదైతే ఉందో దానినే ఆయన పరిగణించాడు. తన తండ్రితో ఆయన అన్యోన్యత కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, తాను దేవుని ఎదురు నుండి బయలుదేరి వచ్చాడని, దేవుని యొద్దకే తిరిగి వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి తువాలు తీసుకుని శిష్యుల పాదం కడుగుటకును తాను కట్టుకునే తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాడని చెప్పి యోహాను సువార్తలో రాశాడు. ఇక్కడ పౌలు ఏమన్నాడు? ఆయనను ఎరుగు నిమిత్తము. ఎంత గొప్ప మాట కదా! ఆధ్యాత్మిక తీక్షణ ఉన్నటువంటి పరిశుద్ధులకు లక్ష్యం ఏంటంటే సంపూర్ణంగా యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడమే. అవునా కదా? నమ్మిన స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా. ఈరోజు లేక ఇప్పుడు ప్రస్తుత సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారిని మనము తెలుసుకుంటున్నామా? ఒకవేళ లేనట్లయితే ఏమండి, ఒకవేళ లేనట్లయితే ఆయన పట్ల మనము యథార్థంగా లేము అన్నది ఎవరికోరు అనుకోవాలి. నాకు నేను అనుకోవాలి, మీకు మీరు అనుకోవాలి. గమనించాలి ఉదయకాల సమయం పిల్లలు, మన గొప్పతనాన్ని గుర్తించడం ఆధ్యాత్మిక లక్ష్యం కాదండి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని సంపూర్ణంగా తెలుసుకోవడమే ఆధ్యాత్మిక లక్ష్యం. మన కొరకు ఏవో కొన్ని పనులు మనమే నిర్దేశించుకుని వాటిని నెరవేర్చడమే ఆధ్యాత్మిక సాధనాలుగా సాధారణంగా పరిగణిస్తూ ఉంటాం, ఆధ్యాత్మిక సాఫల్యమని పరిగణిస్తూ ఉంటాం. కానీ అది కాదండి. మరేంటండి అని అంటే, ప్రతి సందర్భంలోనూ యేసుక్రీస్తు ప్రభు వారిని మన జీవితంలో వాస్తవం చేయడమే ఆధ్యాత్మిక తీక్షణత ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క జీవిత లక్ష్యం. అంటున్నాడు, ఆయనను ఆయన పునరుద్ధరణ బలం ఎరుగు నిమిత్తము. తలతుకు మాట్లాడది, ఆయన శ్రమలలో పాలివాళ్ళబుట్టి ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకున్నాను. ఎంత గొప్ప తీక్షణ ఉంది పౌలు గారిలో. ఈరోజు అలాంటి తీక్షణే నిన్ను నాను ఉండాలని, అలాంటి తీక్షణతలో మనం ఎదగాలని, అలాంటి తీక్షణ కలిగినటువంటి నిశ్చయత మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. కనుక ఆయన సహాయంతో అటు కృపలో ధన్యతలో ముందు కొనసాగు. దేవుడి మాటలు మన కొరకు దీవించుగా. ప్రార్థన చేద్దామా? మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు మా తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన నీ మాటలు నిజంగా నా తండ్రి, మేము ఎంత గొప్పవారు. అది కేవలం నీ కృపే. మా సొంత ఆలోచన, మాకున్నటువంటి అందము, మాకున్న జ్ఞానం మమ్మల్ని గొప్పవారిని చేయలేదు. మిమ్మును కలిగి ఉన్నాం కనుకనే మేము గొప్పవారిని. అందువల్ల స్తుతులు చెల్లిస్తుంది. అయితే ఆ గొప్పతనం మాది కాదు, మీది అని ఎరిగి ఆ పరిశుద్ధులుగా జీవించడానికి ఆ తీక్షణత కలిగి ఉండడానికి గొప్ప చూపించమని, ఇటువంటి వాక్యం వింటున్న వాళ్ళందరి జీవితంలో ఫలవర్తిని నూరంతలుగా చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.